సమస్తమునకు ఆధారభూతుడా నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నీకే వందనాలు. నీ మీరు తండ్రి ఆకాశ మహాకాశములు పట్టసాలని దేవుడుగా ఉన్నందులకై స్తోత్రం తండ్రి. నీవే మా తండ్రివి, మా యజమానుడవు, మా రాజుగా ఉన్నందులకు స్తోత్రములు. నీవే మార్గం, సత్యం, జీవమై ఉన్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ ఉదయకాలపు వేళ నా తండ్రి ప్రభా, ప్రాతకాలంలో లేచి 3 గంటల నుండి అయ్యా ప్రార్థిస్తున్న నీ బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ కృప వాత్సల్యమును బట్టి వారి ప్రార్థనలన్నీ ఆలకించి అంగీకరిస్తున్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తగిన సమయం ముందు మాకు జవాబులు అనుగ్రహించే దేవుడుగా మీరున్నందులకై వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, మీరు మా స్తుతులపై ఆసనుడై ఉన్న దేవుడు అని నమ్మి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎదుగో తండ్రి, వాక్యానికి మేము సిద్ధపడుతుండగా తండ్రి మీరు మాతో కూడా ఉండండి. నీ బిడ్డను తండ్రి ప్రభా జ్ఞానంతో నింపండి ప్రభా. అయ్యా తండ్రి, మాకు కావలసిన ఆత్మీయాహారం అందించుటకు నీ బిడ్డను ఆయత్తపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కేతురా గారిని బట్టి వందనాలు. ఆమెను, ఆమె కుటుంబాన్ని, ఆమె పిల్లలను తండ్రి నిండారుగా దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ప్రభా నీ సెలవు చాటున బిడ్డను మరుగుపరిచి మాకు కావలసిన ఆత్మీయ ఆహారం అందించుటకు ఆ బిడ్డను ఆయత్తపరచమని వేడుకుంటున్నాం. మేము కూడా శ్రద్ధగా విని వాక్యం సర్వగా నడుచుకునే భాగ్యము మాకందరికి దయచేయమని మా ప్రభువు ప్రేరకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లాడక దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ దలాడ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడిన సిస్టర్ కేతురా మనకు వాక్యాన్ని సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారు మనకి సుపరిచితులే. కొత్త వారి కోసం, సభ మర్యాద కోసం చిరు పరిచయం. సిస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తూ ఉన్నాను. సహోదరి కేతురా రాణి గారు స్వస్థలం అనంతపురం. వారి ప్రియమైన భర్త శ్యాంబాబు గారు అనంతపురంలోని జేఎన్టీయులో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా సేవలు అందిస్తూ ఉన్నారు. సిస్టర్ కేతురా రాణి గారు అనంతపురంలో అనేక మహిళా సెల్ గ్రూపులను స్థాపించి వారిని శిష్యులుగాను, నాయకులుగాను తయారు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అనంతపురం మరియు చుట్టుపక్కల మహిళలను దేవుని రాజ్య పరిచర్య కొరకు సన్నిద్ధం చేయుటకు గాను సెమినార్లు కూడా నిర్వహిస్తున్నారు. సిస్టర్ కేతురారాణి గారు మరియు శ్యాంబాబు గారులకు 2 పిల్లలు. వారిద్దరు పిల్లలు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగంలో సేవలు అందిస్తూ ఉన్నారు. సిస్టర్ గారిని, సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు, ప్లీజ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, ప్రైజ్ లార్డ్. ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మన వాక్య భాగంగా యెహెజ్కేలు గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. నిజంగా యెహెజ్కేలు గ్రంథం అంటే చాలా వరకు అర్థం కాదని అవాయిడ్ చేస్తూ ఉంటాం వాటిని. కానీ దానిలో మరి యెహెజ్కేలు గారు ఎంత గొప్పగా అక్కడ సేవ చేశారు అంటే ఆయన కొరకు కాదు కానీ మరి దేవుని కొరకు, అంటే దేవుడు ఏం చెప్తే ఆ పని చేయడానికి ఇష్టపడ్డాడు ఆయన. అందుకే పెద్ద ప్రవక్తలు అని అనబడిన నలుగురిలో ఈయన కూడా ఒక వ్యక్తిగా, ఒక ప్రవక్తగా మరి అక్కడ మరి గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది అనమాట. అంటే మా దానియేలు, యెషయా, దానియేలు వీరిద్దరూ రాజవంశానికి చెందిన వారైతే మరి ఇర్మియా, యెహెజ్కేలు వీరిద్దరూ మరి యాజక వంశానికి చెందిన వాళ్ళు. అంటే దేవుడు మరి రాజుల్ని ఇట్లా యాజక వంశంలో ఉండే వాళ్ళనే మరి ఎన్నుకుంటాడా అంటే అది కూడా కాదు. ఆమోసును చూసినట్లయితే చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఆమోసు మరి ఆయన అంటాడు, నేను ప్రవక్తనే కాదు, ప్రవక్త శిష్యుడిని కూడా కాదు, నేను పశువుల కాపరిగా ఉండి మేడి పండ్లు ఏరుకునేవాడిని నేను. అటువంటి నన్ను దేవుడు ఒక ప్రవక్తగా, దేవుని బిడ్డలకి ప్రవచించే వ్యక్తిగా నన్ను ఏర్పరచుకున్నాడని మరి ఆమోస్ అంటాడు అనమాట. అంటే దేవునికి మరి వ్యక్తుల యొక్క మరి ఆ యొక్క ఆధిక్యత కాదు కానీ
వారు ఎటువంటి స్థితిలో ఉన్నారని కాదు, కానీ ఎంతగా లోబడుతున్నారు, ఎంతగా నమ్మకంగా ఉన్నారు. అటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు, తన పనిలో వాడుకుంటాడనమాట ఎప్పుడైనా సరే. అందుకనే ఆయనకి పని చేసేవారంగా ఈ యొక్క యెహెజ్కేలు మరి యెరూషలేములో మిక్కిలి మరి శ్రేష్టమైన కుటుంబంలో పుట్టినవాడు. అంటే యాజక కుటుంబం అన్నమాట. సాదోకు వంశంలో మరి అహరోను గోత్రములు పుట్టినవాడు ఈయన యెహెజ్కేలు గారు. మరి అటువంటి యెహెజ్కేలు గారు మరి యాజక వంశములో పుట్టటం వలన ఏమైందంటే ఆయన మరి ధర్మశాస్త్రం బాగా చదివిన వ్యక్తిగా, అంతేకాదు ధర్మశాస్త్రాన్ని మాత్రమే కాదు గాని ఆయన మరి ఎంతో చదువుకున్న విద్యావేత్తగా కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈయన ఈ మరి ఈ యొక్క గ్రంథములో, యెహెజ్కేలు గ్రంథంలో ఏ ప్రవచనం చెప్పినా ఆయన సంవత్సరం, మాసం, తేదీలు ఇట్లా ఈ విధంగా స్పష్టంగా చెప్పాడనమాట. ఆయన ఆ విధంగా మరి ప్రతిదీ రాసినట్లుగా ప్రూఫ్స్ ఇక్కడ చూపిస్తూ ఉంటాడనమాట. ఇక్కడ ఇదిగో ఈ సంవత్సరం, ఈ నెల, ఈ తారీఖు అనని అవన్నీ కూడా చెప్తా ఉన్నప్పుడు నిజంగా దేవుని యొక్క ప్రణాళికలు ఎంత గొప్పగా ఉంటాయో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మనం అనుకుంటాము, చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా ప్రవచనాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు, నాకు ఉద్యోగం వస్తుందా, మరి అంటే వాళ్ళ యొక్క కోరికలు తీరతాయా అన్నట్టు వెళ్ళి అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఇశ్రాయేలీయులు గాని, యూదులు గాని వారు దేవుని యొక్క మరి చిత్తాన్ని నెరవేర్చకుండా వాళ్ళు విగ్రహారాధికులు అయిపోయారు. అందుకనే వారిని ఆయన వైపు తిప్పుకోవాలి. ఆ ఉద్దేశముతోనే ఈ ప్రవక్తని దేవుడు మరి ఆ యొక్క ప్రవచనం ద్వారా వారితో మాట్లాడుతూ వచ్చాడు. ఆ యొక్క యెహెజ్కేలుని మరి వాడుకున్నాడనమాట. వారి యొక్క మళ్ళీ తిరిగి రండి అంటే ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడు వారి పట్ల. కానీ వీళ్ళేం చేశారంటే అవన్నీ మర్చిపోయారు, విగ్రహారాధన చేసేస్తున్నారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే మరి వారిని చెరకు తీసుకుని వెళ్ళాడు అనమాట, బబులోని చెరకు కదా. ఆ యొక్క చెరకి తీసుకుని వెళ్ళినప్పుడు ఇక్కడ అదే అంటాడు కదా, యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఈయన క్రీస్తు పూర్వం 597 సంవత్సరంలో మరి నెబుకద్నెజరు వచ్చి యెరూషలేం మీద మరి యుద్ధం చేసి దానిలో కొంతమంది ముఖ్యులైన వారిని, అధికారులను గాని, రాజులను గాని వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. వీరిని తీసుకుని వెళ్ళినప్పుడు వారిలో ఈ యెహెజ్కేలు కూడా ఉన్నాడు అన్నమాట. అంటే కుటుంబంతో సహా చెరలోకి వెళ్ళిపోయాడు. అక్కడున్నప్పుడు దేవుడు ఆయన ద్వారా మరి దేవుడు మాట్లాడుతూ వచ్చాడనమాట. అయితే ఈయనకి మరి యెహెజ్కేలుకి ఆత్మీయ తండ్రి ఎవరంటే ఇర్మియా కాలంలో ఈయన ఎక్కువగా మరి ఆయన ఏమేమి మరి చేసేవాడో, దేవునిలో ఎలా ఉండేవాడో ఇవన్నీ బాగా గమనించాడు యెహెజ్కేలు. ఇర్మియా యొక్క జీవితాన్ని దగ్గరుండి చూచాడనమాట. అందుకనే ఆయన చెరలోకి వెళ్ళక ముందే 30 సంవత్సరాలకి అంటే చెరకి అంటే యెహెజ్కేలు చెరకు వెళ్ళక ముందు 30 సంవత్సరాల నుంచి ఇర్మియా మరి ప్రవచిస్తా ఉన్నాడు, ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఆయనతో ఈయనకి చాలా దగ్గర సంబంధం అన్నమాట. అంటే ఈ ప్రవక్తగా దేవుడు వాడుకునే బిడ్డగా ఈయన ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు దేవునిలో బాగా గమనించాడు ఈయన. అందుకనే మరి ఇప్పుడు ఏలియా ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఏలియాని ఎలీషా చాలా గమనించాడు. అంటే ఆయన ఆత్మీయత ఏంటి, దేవునిలో ఎలా ఉంటున్నాడు, ఎలా కొనసాగుతున్నాడు,
ఇవన్నీ కూడా చాలా గమనించాడు ఎలీషా. అందుకనే ఆయన ఏలియా వెళ్ళిపోయేటప్పుడు, మరి నీకేం కావాలి అని అంటే, నాకు రెండంతల ఆత్మ అంటే ఏది కోరుకోవాలో ఆయన అక్కడ ఆయనతో ఉండి, ఆయనతో సహవాసం చేసి, ఆయన కోరుకున్నాడనమాట రెండంతల ఆత్మ. అట్లాగే మరి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పౌలు గారితో అనేక మంది ఆయన యొక్క జీవితాన్ని చూస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మరి ఆ యొక్క పౌలు గారి జీవితం చూచి అనేక మంది ఇన్స్పైర్ అయ్యి మరి సంఘాలు కట్టారనమాట. అనేక సంఘాలు కట్టారు. ఎంతో పరిచర్య చేశారు. దానికి కారణం ఆయన జీవితంలో దేవుని పట్ల చూపించిన అనేకమైన మరి ఆశీర్వాదకరమైన పరిస్థితులు అన్నమాట. అయితే మరి ఇప్పుడు కూడా మనల్ని ప్రతి వారు చూస్తూ ఉంటారు. అంటే అన్యులైన వారు బయట లోక సంబంధులు మనం చూస్తూ ఉంటారు. మరి అంతేకాదు మనం సంఘానికి వెళ్తా ఉంటాము. సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘములో కూడా మనం గమనిస్తూ ఉంటారు కదా, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన ప్రవర్తన ఇతరులకి మాదిరిగా ఉంటుందా లేదా, మనము ఈ లోకంలో పత్రికలుగా ఉంటున్నామా లేదా. మనము పత్రికలుగా ఉన్నప్పుడు మనం చదువుతూ ఉంటారు, ఏమి నేర్పిస్తున్నాం వారికి మన జీవితం ద్వారా, ఇవన్నీ మనము గ్రహించుకోవాలి. ఇక్కడ ఎహెజ్కేలు గారు మరి ఆ యిర్మీయాని ఒక ఆత్మీయ తండ్రిగా తీసుకున్నాడు. ఆత్మీయ తండ్రిగా తీసుకుని ఆయన ఏం చేశాడంటే ఆయన బోధించేటప్పుడు కానీ, ఆయన జీవితం కానీ చూస్తూ ఏం చేశాడంటే, మరి దేవుని కొరకు నేను కూడా ఈ విధంగా ఉండాలి, ఒక ముద్రలాగా పడిపోయినాయి అనమాట ఆ యిర్మీయా యొక్క జీవితం ఈయనలో. అందుకనే మరి వీళ్ళిద్దరూ కూడా యిర్మీయా గాని యెహెజ్కేలు గాని వీళ్ళిద్దరూ కూడా 15 సంవత్సరాలు సమకాలికులుగా పనిచేశారు. మరి వారి వారి పరిస్థితులు. అయితే ఇక్కడ యెహెజ్కేలు ఒకటే ఆలోచించాడు, ఏంటంటే మానవుల యొక్క స్వాతంత్రం కంటే దైవాధికారం మన మీద ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఆశీర్వాదం చూస్తాం కదా. దైవాధికారం అనేది అంటే దేవుడు మన మీద అధికారిగా ఉన్నప్పుడు మనకి అది ఎంతో మంచిది అని అనుకున్నాడు అనమాట. అందుకనే ఇక్కడ మరి చాలా మంచి పరిచర్య చేశాడని చెప్పొచ్చు. ఎట్లా అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి మరి వాళ్ళు ఎలా ఉన్నారంటే, యెహెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయం మనం చూసినప్పుడు కొన్ని మరి అంటే వారి యొక్క ఆ ప్రజలు ఎటువంటి వారనేది అక్కడ తెలియచేశాడు అనమాట. రాసుకుంటూ వచ్చి ఎట్లా అంటే దేవుడు చెప్తున్నాడు అక్కడ ఏమని, 4వ వచనం, తిరుగుబాటు చేసేవారంట, సిగ్గుమాలిన వారంట, కఠినమైన హృదయం కలిగిన వాళ్ళంట కదా. మరి అంతేకాదు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పల్లోను అంటే తేళ్ల వంటి ప్రజలు, ముళ్ళు లాంటి వాళ్ళు అంటే ఇటువంటి ముళ్ళు కాదు, బ్రహ్మదండి ముళ్ళు అంటే అబ్బా ఎంత షార్ప్గా ఉంటుంది. మరి అటువంటిది ఆ ముళ్ళు లాంటి ప్రజల మధ్య ఆ తేళ్ల లాంటి ప్రజల మధ్య, తిరుగుబాటు చేసే వాళ్ళ మధ్య మరి ఆయన అక్కడ పరిచర్య చేస్తున్నావు అనని దేవుడే చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఆయనకి అనుకోవచ్చు కదా, ఎందుకు ప్రభువా ఇటువంటి పరిస్థితులు, నేను చేయగలనా లేదా, ఇవన్నీ అనుకోలేదు ఆయన. ఎందుకంటే మరి దేవుడు నా పక్షాన ఉన్నప్పుడు నేను తప్పకోకుండా ఎవరినైనా దేవుని కొరకు గెలుచుకోగలుగుతాననే ఒక విశ్వాసం అన్నమాట ఆయన. అందుకనే ఒక ప్రవక్తగా ఆయన ప్రవచించడానికి మరి ఈయన మరి యెహెజ్కేలు మరి చెప్పిన వర్తమానాల్లో గాని, ప్రవచనాల్లో గాని మరి అనేకం మరి క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి ఇక్కడ 11వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే ఇక్కడ ఏమంటారు, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగచేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును అనని దేవుడు మరి యెహెజ్కేలు యొక్క నోటి ద్వారా ఈ యొక్క ప్రవచనం
తెలియజేస్తూ వచ్చాడు. అంటే దేవుడు చెప్తున్నాడు ఆయనకి ఈ విధంగా, రాతి హృదయాన్ని తీసేసి మాంస హృదయాన్ని నేను పెడతాను. అంటే అయన్నీ కూడా మరి ఆ ఆజ్ఞలుగా, కట్టడలు గాని, విధులు గాని వారు గైకొనాలి అనని మరి దేవుడు యెహెజ్కేలుకి చెప్తా, మరి యెహెజ్కేలు ద్వారా చెప్తా ఉన్నాడు. మరి కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మరి మనము కొరింథీయులకి రాసిన 2వ పత్రికలో మూడో అధ్యాయము 3వ వచనంలో మనము ఏం చూస్తామంటే ఇక్కడ 3వ అధ్యాయము 3వ వచనంలో మీ రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో, కదా, ఇవన్నీ మన యొక్క హృదయం మీద దేవుడు కట్టడలు గాని, ఆజ్ఞలు గాని అవన్నీ రాస్తాడంట. అందుకనే అట్లా ఎప్పుడైతే మన హృదయములో దేవుని యొక్క ఆత్మ ద్వారా ముద్రింపబడుతుందో ఇంకెన్నటికీ కూడా అది చెరిగిపోందిగా ఉంటదన్నమాట. అంటే దేవుని కొరకు పనిచేసే వారంగా. ఇక్కడ మరి దేవుడు అంటున్నాడు కదా, మరి ఈ విగ్రహారాధన చేస్తే మరి వారి వారి మీదకి వారి ప్రవర్తన ఫలాన్ని నేను రప్పిస్తాను అని దేవుడు యెహెజ్కేలు ద్వారా చెప్తే, ఇక్కడ దేవుడు ఏమంటాడంటే పేతురు పత్రికలో, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో ఏమంటాడంటే, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అంటే ఎప్పుడైతే దేవుడు మన హృదయాల మీద ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన ఏం కోరుకుంటున్నాడో అవన్నీ కూడా మరి దేవుని మాటల్ని మన హృదయంలో రాసినప్పుడు, ఉంచినప్పుడు, దానికి లోబడి దేవునికి అంగీకారంగా జీవిస్తే ఓకే, దేవుడు మరి దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. కానీ ఒకవేళ మనం తప్పిపోతే, మరి దేవుని యొక్క వాక్యము నుండి తప్పిపోతే, దేవుని యొక్క సన్నిధి నుంచి మనం ప్రక్కకి వైదొలిగిపోతే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, దేవుని ఇంటి నుండే, కదా, తీర్పు ఆరంభమవుతుంది కదా. అది మన యొద్దనే ఆరంభమైతే, చూసారా, అంటే దేవుని తెలిసిన వారి వద్దే అది ఆరంభమైతే ఇంకా తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి అని పేతురు గారు ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నాడు కదా. దేవుని ఇంటి యొద్దనే ఏమవుతుందంట, ఆ తీర్పు ప్రారంభమవుతుంది. అందుకే అంటాం కదా, మరి దేవుణ్ణి ఎరిగిన వారికి రెండంతల తీర్పు. కాబట్టి అది జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా దేవుడు ఏం చెప్తున్నాడో దానిని చెయ్యడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. అప్పుడే దేవుడు మన ద్వారా మరి అనేక తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటాడు అన్నమాట. మనం అనుకుంటాం తెలుసులే, ఇంతే కదా అనుకుంటాం, కానీ దానిలో ఎంతో గొప్ప ప్రణాళిక దేవుడు దాచి ఉంచాడు. దానికి నువ్వు లోబడితే ఆయన యొక్క ప్రణాళికలు నువ్వు ఈ లోకంలో నెరవేర్చగలుగుతావు. పైన నామకార్థంగా ఉన్నందువలన ఏ ప్రయోజనం లేదు కదా. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా మన హృదయంలో ఆయన వాక్యాన్ని ఉంచుకొని, ఆయన మాటలను ఉంచుకొని, ఆయన కొరకు ప్రయాసపడాలని దేవుని యొక్క కోరిక. అందుకని ఇక్కడ యెహెజ్కేలు మరి మాంసపు హృదయాన్ని, గుండెని గురించి చెప్పాడు. ఇంకా గ్రంథాన్ని తినటం, మరి ఇవన్నీ కూడా యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ గ్రంథాన్ని తినటం గాని, గోగు మాగోగు యుద్ధం గాని, తర్వాత ఆలయాన్ని కొలిచేది, జీవనది దాని గురించి గాని, మరి నూతన యెరూషలేము గురించి గాని, ఇవన్నీ కూడా మనం ప్రకటన గ్రంథంలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. అవన్నీ చదువుతున్నప్పుడు నిజంగా ఈ యెహెజ్కేలు గ్రంథానికి, ప్రకటన గ్రంథానికి, మరి కొత్త నిబంధనలో అనేకమైన మరి పుస్తకాలకి ఎంతో మరి సంబంధం ఉందని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ యెహెజ్కేలుకి యేసుక్రీస్తుకి ఉన్న కొన్ని పోలికలు మనం చూస్తే, ఈయన మరి యెహెజ్కేలు గ్రంథంలో దగ్గర 91 సార్లు నరపుత్రుడా అని చెప్పబడింది అనమాట. యెహెజ్కేలుని పిలుస్తాడు దేవుడు, నరపుత్రుడా నరపుత్రుడా అని.
తను మాట్లాడాలనుకున్నప్పుడు ఆ యొక్క మాట అంటా ఉండే, నరపుత్రుడా అని అట్లా మాట్లాడేవాడు దేవుడు. కానీ ఇక్కడ మరి నరపుత్రుడు అంటే మనుష్య కుమారుడు అని కదా. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభువుకి మనుష్య కుమారుడు అనే పేరు కదా. అది కొత్త నిబంధనలో మనం దగ్గర దగ్గర 79 సార్లు మనం చూస్తాం అన్నమాట. అంటే మనిషి కుమారునిగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏమేం చేశాడు ఇవన్నీ తెలియచేసేటప్పుడు మనిషి కుమారుడు అనే మాట వస్తూ ఉంటదన్నమాట కొత్త నిబంధనలో. అయితే ఈయన మరి యెహెజ్కేలు 30 సంవత్సరాలకి ఆయన ఏమయ్యాడంటే మరి సేవ అంటే దేవుని పరిచర్య చేయడానికి సిద్ధపడ్డాడు. అదే మనం మొదటి అధ్యాయంలో మనం చూసాం కదా, మొదటి వచనంలోనే 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున కదా. ఇక్కడ ఆయన 30 సంవత్సరాలకి దేవుని సేవకు వచ్చినప్పుడు, అంటే ఆ ప్రవచించటానికి సిద్ధపడినప్పుడు మరి దేవుడు ఆయన్ని వాడుకుంటూ వచ్చాడు. అలాగే యేసు ప్రభువుని కూడా మరి ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత 30 సంవత్సరాలకి ఆయన పరిచర్య ప్రారంభించాడని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అది లూకాసు వార్తలో 3వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తాం అన్నమాట. 3వ అధ్యాయము 23వ వచనంలో ఏమని ఉంటదంటే, యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు కదా. ఆయన 30 సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభు సేవ స్టార్ట్ చేశాడని మనం చదువుకుంటున్నాం. అంతేకాదు ఈయన యెహెజ్కేలుని ఏమనుకుంటామంటే యాజకుడు, యాజక వంశానికి చెందినవాడు కదా. అట్లాగే మన దేవుడు కూడా కదా, మన దేవుడు మరి ప్రధాన యాజకుడు అని మనం ఆ హెబ్రీ పత్రికలో మనం చూస్తాం అన్నమాట. 4వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఏమని చూస్తాం, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ప్రధాన యాజకుడు ఆయన. అంటే మనము ఎప్పుడైతే ఆ యొక్క దేవుణ్ణి మనం ఆ ప్రధాన యాజకుని మనం పట్టుకుంటామో అప్పుడు ఏం చేస్తాడంట, మనము ఇక్కడ చూడండి, ఆయన ఉండటం వలన, అంటే ప్రధాన యాజకుడిగా మనకి ఉండటం వలన 16వ వచనంలో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుందంటే, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమున వద్దకు వెళ్తున్నాం. ఆ ప్రధాన యాజకుడు మన కొరకు ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం కనికరించబడి ఆ కృపాసనమున వద్దకు దేవుని సహాయం పొందినట్లు మనం వెళ్ళగలుగుతున్నాం ఆయన ద్వారా కదా. ఇంకొక లక్షణం ఏముందంటే, ఇశ్రాయేలీల దోషము నువ్వు భరించాలి అని దేవుడు యెహెజ్కేలుతో చెప్తున్నాడు. ఆయన ఎలా భరించగలుగుతాడు కదా. అయినప్పటికీ కూడా ప్రభువా నేను ఎలా భరించగలను, వాళ్ళు ఎవరో చేసిన తప్పులకి, అంటే వాళ్ళు అంటే ఇశ్రాయేలీలు గాని యూదులు గాని వాళ్ళు చేసిన తప్పులు నేనెందుకు భరించాలి అని ఆయన అనుకోలేదు. ఇదిగో నువ్వు ఓ ప్రక్కకు తిరిగి పండుకో, ఎడం ప్రక్కకు తిరిగి పండుకో, కుడి ప్రక్కకు తిరిగి పండుకో, ఎన్ని రోజులు పండుకోవాలో దేవుడు చెప్పాడనమాట. చూడండి, ఈ ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో 4వ అధ్యాయము 4వ వచనం చూసినప్పుడు, మరియు నీవు ఎడమ ప్రక్కన పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును వారి మీద దాని మీద మోపవలెను. చూసారా ఎన్ని రోజులంట, 390 దినములు ఎట్లా పడుకోవాలంట, ఎడం పక్కన పడుకోవాలంట వాళ్ళ దోషాలను భరించడానికి. వాళ్ళు ఇశ్రాయేల్ దోషాలే కాదు, ఇంకా యోధా వారి దోషాలను కూడా భరించాలి. అంటే ఇక్కడ మరి అవన్నీ చెయ్యాలి అని దేవుడు చెప్పినప్పుడు, ప్రభువా నేను చేయలేను, నాకొద్దు అని ఏం చెప్పలేదు ఈయన. దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు, అట్లాగే చేశాడు ఆయన. ఎంత కష్టమైనా మనమైతే చేయగలుగుతామా చెప్పండి. కానీ దేవుడు ఏం చెప్పాడు అది చేయడానికి తన ఇష్టపూర్వకంగా చేశాడు యెహెజ్కేలు. అందుకనే అంత గొప్ప ప్రవక్త అయ్యాడు ఆయన.
ఈయన మరి ఆ యొక్క ఇశ్రాయేలీల దోషాలు భరించటానికి ఆయన నువ్వు అటువైపు తిరిగి పండుకో, ఎడం వైపు తిరిగి పండుకో, వాళ్ళ దోషాలని నువ్వు భరించాలన్నప్పుడు అట్లాగే చేశాడు ఆయన. కానీ యేసుక్రీస్తు ప్రభు అందరి దోషములు, ఇశ్రాయేలీల దోషాలే ఈయన భరించాడని చెప్తా. అంటే సిలువ వేసి ఎట్లా కాదు, కేవలం దేవుడు ఏం చెప్తే అది చేశాడు ఆయన అంతవరకు. యెహెజ్కేలు. కానీ యేసు ప్రభు మాత్రం ఏం చేశాడు? మనందరి దోషములు ఆయన భరించాడు. అది 53 యెషయా 53 అధ్యాయంలో మనము ఆయన ఏమేమి సిలువలో మరి ఏ విధంగా తన్ను తాను తగ్గించుకున్నాడో, ఏ విధంగా తన్ను తాను అర్పించుకున్నాడు, అవన్నీ ఉంటాయి అన్నమాట. యెషయా గ్రంథం 53 అధ్యాయం 6వ వచనములో మరి మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. చూడండి, మనందరూ ప్రతి ఒక్క, అంటే ఎంతమంది లోకంలో ఉన్నారు, వారందరి దోషము యేసు ప్రభు మోసాడు కదా, భరించాడు. కాబట్టి మనకు పాప క్షమాపణ మనకు కలిగింది. కాబట్టి ఇక్కడ ఆయన మరి ఆ దోషాలు మోసాడు అనని మరి యెహెజ్కేలు చెప్తే, యేసు ప్రభు కూడా మనందరి దోషాలు మోసాడు కదా, ఆయన మీద వేసుకున్నాడు. మరి అది అట్లా మోపటం, యేసుక్రీస్తు మీద మోపటం తండ్రికి ఇష్టమైంది. అట్లాగే యెహెజ్కేలు మీద ఆ దోషాలు, ఇదిగో నీ మీద మోపుతున్నాను, వాటిని నువ్వు మొయ్యాలన్నప్పుడు యెహెజ్కేలు కూడా ఇష్టపడ్డాడు. అంతేకాదు ఆయన మరి మనుషుల యొక్క మరి ఆ పాపం భరించటానికంట, అంటే వారు చేస్తున్న పాపాలని దేవుడు చూపించటానికి ఆయన ఏం చేశాడంటే ఆ ఆయన జుట్టు పట్టుకుని పైకి, భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన్ని తీసుకుని వెళ్ళాడంట దేవుడు. అది 6వ యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయంలో 3వ వచనము నుండి ఆ 3వ వచనము నుండి మనం చదివితే ఉంటదన్నమాట. మరియు చెయ్యి వంటి ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా, ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తుకొని నేను దేవుని దర్శనం చూచుండగా యెరూషలేమునకు తూర్పు వైపునున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. చూడండి, వాళ్ళ పాపాలు చూడటానికి ఆయన్ని ఆకాశానికి భూమికి మధ్యలో అట్లా తీసుకుని వెళ్ళాడంట దేవుడు యెహెజ్కేలుని. ఎట్లా? తన యొక్క జుట్టు పట్టుకొని. కానీ ఇక్కడ మన పాపాలని మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మన పాపాలని భరించటానికి ఆయన ఏం చేశాడంట? ఆ ఎత్తబడెను అని ఉంటదన్నమాట. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 32వ వచనంలో 12వ అధ్యాయము 32వ వచనంలో ఏమని ఉంటదంటే, నేను భూమి మీద నుండి బడిన ఎడల అందరి యొద్దకు నేను అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాడు. అంటే ఆయన ఎప్పుడైతే ఆ శిలువ మీద భూమికి ఆకాశానికి మధ్యన ఆయన వేలాడాడో, ఆ యొక్క శిలువ దృశ్యం చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని తన వైపుకి ఆకర్షించుకుంటానని దేవుడు అంటున్నాడు అనమాట. ఆ శిలువ దృశ్యాన్ని మనం చూస్తున్నప్పుడు మనము ఎప్పుడు కూడా దేవుడు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటా, నా కోసమే కదా ఈ త్యాగం దేవుడు చేసిందని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, ఇక్కడ పేతురు పత్రికలో 2వ అధ్యాయము 24వ వచనంలో మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను కదా. ఆయన మన పాపాలని ఆ యొక్క శిలువ మీద భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన మన పాపాలను భరిస్తూ మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన మరలా తిరిగి లేచాడనమాట కదా. ఈ విధంగా యెహెజ్కేలుకి తర్వాత యేసుక్రీస్తుకి ఉన్న ఆ యొక్క సంబంధం, ఆ లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. కొత్త నిబంధనలో యేసుక్రీస్తుని
పాత నిబంధనలో యెహెజ్కేలుని ఈ విధంగా మనకి దేవుడు చూపిస్తా వచ్చాడనమాట. మనం వాక్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు యేసుక్రీస్తుని ఏ విధంగా చూస్తున్నాం మనం కదా, ఇది మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలన్నమాట. అందుకని ఇక్కడ మరి ఈ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథాన్ని మనం చూస్తూ వస్తున్నాం కదా. ఈ యెహెజ్కేలు గ్రంథంలో మరి 1వ అధ్యాయంలో క్రీస్తు ఎలా కనపడుతున్నాడు అనని మనం ఒక్కసారి గమనిస్తే, మరి ఇక్కడ 1వ అధ్యాయంలో 26వ వచనము నుండి మనం చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు లాస్ట్ అంటే 27 లాస్ట్ లో నాకు ఆయన ఎట్లా కనిపించాడు అనని యెహెజ్కేలు చెప్తున్నాడంటే తేజోమయుడుగా ఆయన కనిపించాడంట. అంటే అక్కడ తేజోమయుడుగా కనిపించిన వాడు యేసుక్రీస్తు ప్రభు అన్నమాట కదా. ఆయన మరి అంత గొప్పగా యెహెజ్కేలు యేసు ప్రభుని అక్కడ చూస్తూ వచ్చాడనమాట. ఇక్కడ మనము కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ఆ హెబ్రీ పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయము 3వ వచనములో మనం చూచినప్పుడు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అని ఉంటది. అంటే ఏంటి? ప్రతిబింబమును అని కదా, 3 అనేసి ఉంది కదా ఫుట్ నోట్ లో. ప్రతిబింబం ఆయన తత్వము యొక్క మూర్తివంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు కదా. ఇక్కడ ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని ఉంటది అనమాట. అంతే మరి ప్రక్కన యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే ఇక్కడ నా సహోదరులారా మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో ఇక్కడ చూడండి ఆ దేవునిని ఎలా చూపిస్తున్నారు ఇక్కడ యేసు ప్రభునంటే మహిమా స్వరూపి కదా. మహిమా స్వరూపిగా మనం చూస్తున్నాం దేవుని. అక్కడ యెహెజ్కేలు తేజోమయుడిగా చూచాడు, ఇక్కడ కొత్త నిబంధనలో మహిమా స్వరూపిగా దేవుని యొక్క మహిమ తేజస్సు కలిగిన దేవునిగా యేసుక్రీస్తు ప్రభువుని ఇక్కడ చూస్తున్నాం కదా. ఆయన ఏం చేశాడంట, మానవునిగా ఈ లోకానికి వచ్చి మరి మన కొరకు మరణించి మరణమును జయించి లేచాడు కదా. ఆ యొక్క మరి ఆయన మహిమ కలిగిన దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆ మహిమను మనకివ్వడానికి మరి ఆయన ఈ లోకంలో తను చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి మరణాన్ని జయించి లేచి ఆ మహిమను మనకిచ్చాడు అనమాట. ఆ మహిమను మనకిచ్చినప్పుడు ఆ మహిమ ద్వారా దేవునిని మనం ఎప్పుడు కూడా ఎప్పుడు ఆయన సన్నిధిలో మనం ఆయన్ని ఘనపరుస్తూ ఉండాలన్నమాట. మరి ఇక్కడ తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచారు. యేసు ప్రభు దేవుడని నువ్వు ఎప్పుడైతే నోటితో మరి ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తావో నువ్వు రక్షించబడతావు. రక్షించబడిన తర్వాత ఏం చేస్తాడంట, ఆ యొక్క మహిమను మనము పొందుకుంటాము. రక్షించబడిన తర్వాత దేవుడు తన మహిమను మనకి ఇస్తాడనమాట. అలాగే మరి ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయము 23వ వచనంలో ఏమని ఉంటదంటే ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక, ఒక్క నిమిషం అండి. ఆయన మరి ఈ యొక్క అనుదినము మన జీవితంలో ప్రభువుతో సహవాసం చేస్తూ మనము ప్రభు యొక్క మహిమను మరి మన యొక్క జీవితాల ద్వారా ప్రతిఫలింప చేయాలి. ఎప్పుడైతే అట్లా ప్రతిఫలింప చేస్తూ ఉంటామో అప్పుడు ఏం జరుగుతుంది, మహిమ నుండి అధిక మహిమకు మనము వెళ్ళగలుగుతాం అన్నమాట. అందుకనే ఇక్కడ మరి
ఆ మహిమను పొందుచు దేవుని యొక్క రూపంలోనికి, ఆయన పోలికలోనికి మనం మార్చబడతాం అన్నమాట. అందుకని ఇక్కడ మరి కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో 3వ అధ్యాయంలో 18వ వచనము, 3వ అధ్యాయం 18, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. దేవుని సన్నిధిలో మరి ఆయన మహిమ అద్దము వలె ప్రతిఫలింపచే, నిజంగా ఆయన మహిమలో మనం ఉన్నప్పుడు మరి ఆయనకు శక్తి ఏంటో, ఆయనకు మరి ఆయన ఎంతగా మరి గొప్పవాడో అవన్నీ కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మహిమ నుండి అధిక మహిమ మనల్ని నడిపించేవాడిగా ఉంటున్నాడు కదా. అందుకనే దేవుని యొక్క లక్షణాలు మరి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తా, ఆయన పోలికలోనికి నడుస్తా మనం ఏం చేయాలంటే ఆయన బిడలంగా ఆయన సన్నిధిలో మనము అనుదినము అభివృద్ధి పొందుచూ ఉండాలి. ఆయన పని చేయడానికి మనము ఇష్టపడాలి. అంతేకాదు ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు మరి యెహెజ్కేలు గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువును మనము చూపిస్తూ వస్తున్నాం కదా. మొదట ఆయన ఎట్లా ఉన్నాడంట, తేజోమయుడుగా ఉన్నాడు ఆయన. రెండవదిగా ఆయన్ని ఎలా చూపిస్తున్నాడు యెహెజ్కేలు గ్రంథములో అని మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథములో 21వ అధ్యాయము 27వ వచనములో మనం చూస్తే ఆయన 27వ వచనములో, నేను దానిని పడద్రోయుదును, దాని స్వాస్యకర్త వచ్చు వరకు అది నిలువదు, అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేదను. ఇక్కడ ఒక మాట ఉంది, అదేం మాట అంటే స్వాస్యకర్త. ఈ కర్త అంటే స్వాస్యానికి వారసుడని. ఆ స్వాస్యానికి వారసుడైన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు అన్నమాట. అంటే మనల్ని స్వాస్యంగా ఆయన చేసుకున్నాడు, సమస్తానికి వారసులుగా చేసుకున్నాడు మనల్ని. ఆ సమస్తానికి వారసులుగా చేసుకున్న మనము ఆయన మనకి ఎప్పుడు కూడా దేవుడిగా ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. అంటే ఈ మనల్ని సమస్తానికి వారసులుగా చేశాడు. సమస్తానికి వారసులుగా చేసిన ఆయన మరి ఎప్పుడు మనం వారసులం అవుతాము అని మనం చూస్తే యోహాను సువార్తలో ఏమని ఉంటది, 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో కదా, వారికందరికి ఏమని ఉంటది, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన దేవుడు. అంటే ఎప్పుడైతే మనం దేవునిని అంగీకరిస్తామో, అంటే ఈయన ప్రభువుగా మనం అంగీకరిస్తాము, ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. అంతేకాదు మరి రోమా పత్రికలో కూడా ఒక మాట చెప్తాడు, 8వ అధ్యాయము 17వ వచనములో ఏమని ఉంటదంటే, మనము పిల్లలమైతే, అంటే మనం ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరిస్తామో తన బిడ్డలుగా దేవుడు మార్చుకుంటాడు కదా. మరి ఎప్పుడైతే మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. మామూలుగా మాటలతో అంటే నేను దేవుని బిడ్డని, నేను దేవునికి ప్రయోజనకరంగా ఉండాలి, ఎట్లా ఉంటావు నువ్వు? ఆయనతో కూడా ఏం చేయాలంట, శ్రమ పడాలంట. మామూలుగా వాక్యం చెప్పి పాటలు పాడి ఆళ్ళకి చెప్పి ఇంతవరకు ఓకే, అంటే మంచిగా ఉంటుందా అంతవరకు. కానీ శ్రమ వచ్చినప్పుడు మనం చాలా బాధపడతాం, ఇబ్బంది పడతాం. ఎందుకు ఈ పరిస్థితులు, ఎందుకు నేను ఈ విధంగా ఉండాలి, ఎందుకు అనుభవించాలి అన్నట్టు ఉంటాం. కానీ శ్రమ పడిన ఎడల దేవునితోటి, క్రీస్తుతోటి వారసులం అంట. అప్పుడే వారసులం అవుతామంట. అంటే దేవుని నమ్మేము చాలు ఇంకెంతే కదా, కాదు.
మనము ఆ పరలోక రాజ్యములో ప్రతిదీ మరి ఆయన ఇచ్చే దానిని స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయనతో శ్రమ పడాలండి. ఆయన కొరకు శ్రమ పడాలి మనం. ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. కానీ ఇప్పుడు చాలా మంది ఆ శ్రమలు అవన్నీ కూడా భరించలేకపోతున్నారు గదా! ఇక్కడ తిమోతికి రాసిన రెండో పత్రికలో 2వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటాడంటే, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలతామంట. మరి ఆయనతో కూడా ఏలాలంటే శ్రమ పడాల్సిందే. ఆ శ్రమ లేకోకుండా మనకి ఏది రాదు. ఇప్పుడు మన యొక్క ఒక గృహం కట్టుకోవాలంటే మనము ఎంత శ్రమ పడతాం దాని గురించి. ఏ విషయంలో కూడా ఉద్యోగం విషయంలో గాని, ప్రతి పరిస్థితిలో శ్రమ అనేది ఉంటది. కానీ దేవుని దగ్గరకొచ్చిన తర్వాత ఆ శ్రమ పడటం అనేది మనకిష్టం ఉండదనమాట. ఎంతవరకు మంచిగున్నామా లేదా? ఇప్పుడు మరీ ఎక్కువగా ఏమైపోతుందంటే దేవుడు నాకు ఏమిస్తున్నాడు? నేనేం అడగాలి ఈ లోకంలో? ఉద్యోగం ఇత్తన్నాడా లేదా? మామూలుగా నాకున్న అవసరతలు తీరుస్తున్నాడా లేదా? ఇవన్నీ కూడా చాలా వరకు ఇదే అడుగుతా ఉంటాం. లోక సంబంధమైన వాటిని. కానీ ఇవన్నీ మనం తీసుకుని వెళ్ళం గదా! మనం చనిపోయినప్పుడు మన క్రియలు మన వెంట వస్తాయి గదా! మనం ఏమేమి దేవుని కొరకు చేసామో అవన్నీ కూడా మన వెంట వస్తాయి గదా! ఏం తీసుకెళ్తాం మనం? ఇది జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు చూసినా ప్రభువా నాకు అదివ్వు, ఇదివ్వు, ఎట్ట చేయి, అట్ట చేయి అని దేవునిని ఎప్పుడూ అడుగుతూ ఉంటాం. నిజమే, అది కూడా అవసరమే. కానీ దేవునికి తెలీదా? దేవుడు నీకెప్పుడు ఏం చెయ్యాలనేది దేవునికి తెలుసు. ఆయన తప్పకోకుండా ఇచ్చేవాడే. ఆయన చేసేవాడే. నువ్వన్నా మర్చిపోతావేమో గాని, దేవుడెప్పుడు మర్చిపోడు నిన్ను. దేవుడెప్పుడు కూడా నిన్ను తలగానే ఉంచాలని కోరుకుంటున్నాడు గానీ, మరి ఆయన తోకగా ఉంచడు నిన్ను. ఎప్పుడు ఎందుకు నేను ప్రార్థన చేస్తున్నా సరే ఎందుకు ఇట్లా అవ్వట్లేదు? ఆ! ఈ విధంగా మనం అనుకుంటాము. ప్లస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనల్ని అంటా ఉంటారు. మీ దేవుడు చేయలేదా? మీ దేవుడు ఇట్టాగే చ మరి ఉండమన్నాడా? ఈ విధంగా నువ్వింత ప్రార్థన చేస్తావు గదా! ఎందుకని నీ ఇంట్లో కార్యాలు జరగట్లేదు? ఈ విధంగా మనల్ని చాలా మరి చులకనగా చూసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఆ మనుషుల మాటలను బట్టి గాని, మరి మనం పడే బాధను బట్టి గాని దేవుణ్ణి ప్రశ్నిస్తా ఉంటాం. ఎందుకు ప్రభువా ఇట్లా? ఎందుకు నేను ఇట్లుండాలి? నువ్వు అంటే మనం ఏదో గొప్పగా పని చేసేస్తున్నట్టు దేవుణ్ణే ప్రశ్నిస్తా ఉంటాం అన్నమాట. కానీ మనం చేసే పని చాలా చిన్నది. మరి యెహెజ్కేలుని చూసినట్లయితే ఆయన చేసిన దానికన్నా మనం ఎక్కువ చేస్తామా చెప్పండి? అసలు అది కూడా దానిలో ఆవగింజంత కూడా మనం చేయలేం. కానీ దేవుణ్ణి ప్రశ్నించే విషయంలో మాత్రం తప్పకోకుండా ఇదెందుకు? ఇట్లెందుకుండాలి? అట్లెందుకుండాలి? నిజంగా మనతో పాటు ఉండేవాళ్ళని కూడా మనం అడగమేమో అట్లా. దేవుని విషయంలో ఆ విధంగా మన యొక్క ప్రవర్తన ఉంటది కదా! అందుకనే ఆయన స్వాస్యకర్తగా మనల్ని వారసులుగా చేసుకున్నాడు. వారసులుగా అయిన మనము ఆయన చెప్పిన పని చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ప్రభువా చిత్తము నాయనా అనేటట్లు ఉండాలి. మోషే గారు మామూలుగా ఆయన్ని కోరుకున్నాడు దేవుడు. నువ్వు ఎళ్ళాలి, నీ ప్రజల్ని విడిపించాలి అని చెప్పినప్పుడు ఐగుప్తుకెళ్ళాలంటే ఆయన మొదట్లో ప్రభువు మాట్లాడేటప్పుడు చిత్తం ప్రభువా అన్నాడు. ఎప్పుడైతే ఆ పని చెప్పాడో చిత్తగించుము అన్నాడాయన. అంటే ఏంటి? నువ్వు చెప్పేది నేనిన్నాను. నేను చెప్పేది నువ్వు వినాలిక. నా వల్ల గాదు. నేనెళ్ళలేను. నేను జేయలేను. ఇట్లా 7 సాకులు చెప్పేసాడాయన. అయినా దేవుడు విడిచిపెట్టాడా? తన దృష్టిలో ఉన్న వారిని ఎప్పుడు కూడా దేవుడు ఈ పని బిడ్డ చేయగలుగుతాడు అనుకున్నప్పుడు తప్పకోకుండా ఆ బిడ్డ ద్వారా ఆ పని చేపించుకుంటాడు దేవుడు. ఎంత కష్టమైనా, ఎంత ఇదైనా సరే. యోనా గురించి అంతే గదా! మనం చదువుతా ఉంటాము. యోనా ఆ పని చెయ్యాలనుకున్నాడు దేవుడు.
ఆయన్ని సముద్రంలో పడేశాడు, తుఫాన్ తెప్పించాడు, చేప గడుపులో పెట్టాడు, మళ్ళీ తీసుకొచ్చాడు. మళ్ళీ ఎట్టగొట్ట నువ్వు చెప్పాల్సిందే. దేవుని యొక్క ప్రణాళికలు అట్లుంటాయి అన్నమాట. మనము ఏదో కొద్దిగానే ఆలోచిస్తాం కానీ దేవుడు ఆలోచించాడంటే ఆయన సర్వజ్ఞాని. ఆయన ఎప్పుడు ఏం చెయ్యాలో, మన ఎలా వంచాలో కూడా ఆయన తెలిసి ఉన్న దేవుడు అనమాట ఆయన. అందుకనే ఇక్కడ ఆయన మరి ఎట్లా మరి స్వాస్యకర్తగా కనిపించాడు, మరి మనల్ని ఆయన స్వాస్యంగా చేసుకున్నాడు. ఇంకా అంతేకాదు, యెహెజ్కేలు గ్రంథములో ఇంకా క్రీస్తు ఎలా కనపడుతున్నాడు అనేది మనం చూస్తే 34వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 24వ వచనములో మనం చూస్తాం చూడండి. ఆయన ఎట్లా కనిపిస్తున్నాడు? 34వ అధ్యాయము 24వ వచనములో, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించుదును. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఎలా గుప్తమై ఉన్నాడు అంటే, దావీదు సేవకుడైన దావీదుగా యేసుక్రీస్తు అక్కడ గుప్తమై ఉన్నాడు అనమాట. అందుకనే ఇక్కడ సేవకునిగా యేసు ప్రభువుని మనం చూస్తున్నాం. మామూలుగా 4 జీవులు అంటారు కదా, 4 జీవుల్లో ఒక జీవి ముఖము సింహంగా ఉంటే, ఒక జీవి ముఖం ఎద్దు ముఖము కదా. ఎద్దు అంటే సేవకు. అది మార్కు సువార్తలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఒక నమ్మకమైన సేవకునిగా యేసు ప్రభువుల వారిని మనం చూస్తూ ఉంటాం. అసలు ఆయన ఏ పని చేయడానికి వచ్చాడో ఆ పనిని ఆయన ఏం చేశాడంట, సంపూర్ణంగా చేసి తండ్రికి తను తాను అప్పగించుకున్నాడు కదా. అదే మాట యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు ఊరికే నోటి మాటలతో కాదు కదా, ఆయన ఎన్ని నిందలు, అవమానాలు, హింసలు అనుభవించాడు ఆయన. అవన్నీ చెయ్యటం తండ్రికి ఇష్టమయ్యింది. నువ్వు చెయ్యాలని చెప్పాడు కాబట్టి ఆయన చేసి ఆ మాట అంటున్నాడు, నువ్వేం చెయ్యాలని నువ్వు నాకు ఈ పని ఇచ్చావు, ఆ పని నేను చేశాను, భూమి మీద నిన్ను మహిమపరిచాను. మరి దేవుడు మనకి ఏది, అది ఒక చక్కని మాదిరికరమైన స్థితి అన్నమాట. అంటే దేవుడు మనకు మాదిరి చూపించాడు. దేవుడు నీకు ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిని ఎలా చేయాలి? నమ్మకంగా చేయాలి. ఆ పని నువ్వు నమ్మకంగా చేసినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది కదా. దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఇక్కడ హెబ్రీ పత్రికలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట చదువుతాను. 28వ వచనంలో ఏమని ఉంటదంటే, ఇక్కడ 23వ వచనము, మన 21వ వచనం, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. ఇక్కడ తన దృష్టికి అనుకూలమైన దానిని అంటాడు కదా. అనుకూలమైన దానిని చెయ్యాలని దేవుడు నీ ద్వారా ఇష్టపడుతున్నాడు. మరి ఆయనకు అనుకూలంగా మనం ఎప్పుడైతే మరి ఆయన దృష్టికి అనుకూలమైన వాటిని చేస్తామో అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు కదా. ఈ లోకంలో ఆయన మహిమ కొరకు మనము జీవించాలన్నమాట. అంతేకాదు, మరి ఇంకా యేసుక్రీస్తు ప్రభు సేవకుడైన దావీదుగా ఇక్కడ కనబడుతుంటే, ఇంకో చోట యెహెజ్కేలు గ్రంథంలో మనము చూస్తే 34వ అధ్యాయంలోనే 23వ వచనము 23వ వచనంలో మనము ఇప్పుడు చూసాం కదా, అక్కడ
కాపరిగా కూడా మనకు కనపడుతున్నాడు అక్కడ. ఆ యేసుక్రీస్తు ప్రభు కాపరిగా మనకుండి, ఆయన ఎట్లా అంటే ఆ గొర్రెలకు నేను మంచి కాపరిని అని చెప్తా ఉంటాడు. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుతూ ఉంటాం కదా. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో, 10వ అధ్యాయము 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నిజమే కదా. మనము మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఒక మంచి కాపరిగా ఆయన ఎప్పటికీ కూడా 16వ వచనం కూడా ఇక్కడ ఏమంటాడంటే, నా గొర్రెలు నా స్వరము వింటాయి కదా. మరి అవి నా స్వరము వినను, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. ఇక్కడ చూడండి, దేవుడు మనందరినీ ఏకముగా చెయ్యడానికి ఇష్టపడ్డాడు. ఒక్కొక్కరు వేరువేరు కాదు గాని ప్రతి ఒక్కరు, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు ఏక మనస్సు ఏక ఆత్మ కలిగి ఉండాలి. ఏక మనస్సు ఏకాత్మ కలిగిన మనము దేవునిని ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధన ఆయన ఎంతో సంతోషంగా ఇష్టముతో ఆగ్రాణిస్తాడంట. మరి ఏకముగా కూడి మనము ఆయన ఆరాధించే వారంగా మనం ఎప్పుడు ఉండాలన్నమాట. ఆయన ఒక కాపరిగా ఉంటూ వచ్చాడు. అంతేకాదు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో ఏమంటాడంటే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు కదా, ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు, మన ఎదుటికి రాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందాలి కదా. వాడబారని మహిమ కిరీటం, ఆ కిరీటము దేవుడు ఇవ్వడానికి అది తీసుకుని వస్తున్నప్పుడు మనము ఈ లోకంలో దేవుని కొరకు శ్రమ పడిన వారంగా కదా, దేవుని కొరకు ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారంగా, ఆయన్ని మహిమపరిచిన వారంగా ఉన్నప్పుడే ఆ యొక్క వాడబారని మహిమ కిరీటం మనకి ఇస్తాడు దేవుడు. కానీ అవన్నీ మనం చేయగలుగుతున్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. మనం ఎంతవరకు దేవుణ్ణి సంతోష పెట్టగలుగుతున్నాం మన జీవితం ద్వారా? ఆలోచించండి. దేవుడు అన్నిటినీ మనకి ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు. ఆ ఉచితంగా ఇచ్చి నన్ను మహిమపరచండి అన్నాడు. కానీ ఆ మహిమపరిచే పరిస్థితుల్లో మనం అక్కడ దాకా రాలేకపోతున్నాం. ఎంతవరకు అంటే దేవుణ్ణి నేను అంగీకరిస్తున్నాను, ఇంకా అక్కడి నుంచి ప్రార్థనకి వెళ్తాము, అంటే మందిరానికి వెళ్తాము, ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, మరి ఇవన్నీ చేస్తాం. కానీ దేవుని చిత్తాన్ని మన జీవితంలో దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది మనం తెలుసుకోలేము. దాని వలన మనం ఎంతో నష్టపోతున్నాం కదా. రేపు వచ్చినప్పుడు ప్రభువా ఇగో నేను ప్రార్థన చేశాను, వాక్యం చదివాను, మరి నీ మందిరానికి వెళ్ళాను, అనేకమైన నేర్చుకున్నాను, ఇవన్నీ చెప్తావా? ఓకే, నీ కోసం నువ్వు చేసుకున్నావు, నా కోసం ఏం చేసావు? ఇది అడుగుతాడు దేవుడు. ఆయన కొరకు ఆయన ఆజ్ఞల అంటే సమస్త సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నాడు. మనం సమస్త సృష్టికి మనం వెళ్ళలేం, కానీ మనం ఉన్న పరిధిలోనే ఆయన సన్నిధిలో మనము ఆయనకి సాక్షికరంగా మనం జీవించాలి. మన యొక్క జీవితం ఆనాడు యెహెజ్కేలు జీవితం ద్వారా మరి మనం చూచినప్పుడు ఎన్నో మరి దేవుని గురించి దేవుడు చెప్పిన పనులు చేశాడని, ఆయన కొరకు ఒక మంచి ప్రవక్తగా ఉపయోగపడ్డాడని మనం చదువుతా వచ్చాం. మన యొక్క జీవితంలో మనం ఏం చేయగలుగుతున్నాం దేవునికి? నిజంగా ఇవన్నీ కూడా మనం ఆలోచించినట్లయితే, నిజంగా ప్రభువా నేను అసలు ఆ పరలోకానికి రాగలుగుతానా అనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. కానీ మన యోగ్యతను బట్టి కాదు, కానీ ఆయన తన యొక్క చిత్తములు ఎవరైతే ఉంటే వారిని తీసుకెళ్ళడానికి ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఇక్కడ 3వ యెహెజ్కేలు గ్రంథములో ఇంకొక మరి అంటే మొదట స్వాస్యకర్తగా ఆయన్ని చూపిస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువుని. రెండవదిగా
సేవకుడైన దావీదుగా ఆయన సేవకునిగా చూపిస్తున్నాడు క్రీస్తుని. మూడవదిగా ఇక్కడ కాపరిగా యేసుక్రీస్తు ప్రభువుని ఎహెజ్కేలు చూపిస్తా వచ్చాడు. అంతేకాదు ఇక్కడ ఎహెజ్కేలు మరి 37వ అధ్యాయములో, ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనములో, మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు, వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసించురు. నా సేవకుడైన దావీదును ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. కదా, ఎల్లకాలము అధిపతి. ఇక్కడ అధిపతిగా యేసుక్రీస్తుని చూస్తున్నాం. అంటే అధికారం ఇచ్చే దేవుడు కదా. చాలా సార్లు ఈ ఎహెజ్కేలు గ్రంథములో అధిపతిగా దేవుడు చూపిస్తూ వచ్చాడు అనమాట యేసుక్రీస్తు ప్రభువుని. అంటే ఆయన ఒక మరి మనం కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఆయన ఎట్లా కనిపిస్తున్నాడు అంటే జీవాధిపతిగా కనిపిస్తున్నాడు ఆయన మనకి కదా. ఇక్కడ తిమోతీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనములో ఏమని ఉంటుందంటే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్ష వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను కదా. ఆయన ఎట్లా యేసుక్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడింది ఏంటిది? ఆయన స్వకీయ సంకల్పము మనలో నెరవేరాలని కదా. ఆయన రక్షకునిగా మనకి ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు ఇక్కడ అపోస్తలులు ఆయన గురించి యేసు ప్రభు గురించి గొప్పగా మరి 3వ అధ్యాయంలో ఒక అద్భుతం చేశారు. అక్కడ శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక గొప్ప అద్భుతం చేసి మరి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఎంతగా ఆ కుంటివాన్ని నడిపించారే అని పేతురుని యోహాన్ని వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇక్కడ పేతురు గారు ఒక మాట అంటాడనమాట. ఏమనంటే 15వ వచనంలో యేసు ప్రభువుని అంటే మా వైపు ఎందుకు చూస్తున్నారు మీరు? మేమేదో గొప్ప పని చేసినట్టు మీరెందుకు చూస్తున్నారు? మా సొంత శక్తి చేత గాని భక్తి చేత గాని కాదు కదా అని చెప్పి యేసు ప్రభువుని గురించి చెప్పటం ఆయన స్టార్ట్ చేసి ఆయన ఇక్కడ అంటున్నాడు, ఆయన మరి పరిశుద్ధుడు నీతిమంతుడైన ఆయన్ని మీరు నిరాకరించారు. అంతేకాదు 15వ వచనం వచ్చేసరికి మీరు జీవాధిపతిని చంపితిరి కదా. జీవాధిపతిగా మనం చూస్తూ ఉంటాం ఆయన్ని. అంతేకాదు మరి న్యాయాధిపతిగా మనం చూస్తాం యేసు ప్రభుని కదా. ఆయన న్యాయము తీర్చేవాడు కదా. అంతేకాదు ఎవరికి ఆయన వచ్చి ఎవరికి ఏ ఫలం ఇవ్వాలో ఏ ప్రతిఫలం ఇవ్వాలో అది ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. అంటే సమస్త అధికారము ఆయనకి ఉందన్నమాట. యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో 9వ వచనము మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, సహోదరులారా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు కదా. న్యాయాధిపతిగా జీవాధిపతిగా దేవునిని ఇక్కడ చూపిస్తూ వచ్చారనమాట. అందుకని ఆయన ఎటువంటి ప్రతిఫలం ఇవ్వాలో అన్నిటికీ అధిపతి అయిన ఆయన వచ్చినప్పుడు నువ్వు పని చేసుకున్న వెంటగడికి బట్టలు ఇవ్వాలో ఆయన అది కాదు ఇది కాదు అనమాకురా. ఇంకో మాట ఇక్కడ ఎహెజ్కేలు గ్రంథంలో క్రీస్తుని ఇంకా ఎలా చూపిస్తున్నాడు అనంటే, ఇక్కడ 37వ అధ్యాయము 23వ వచనము 37వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 23వ వచనంలో, వారిని ఏకజనముగా చేసి వారికందరికి ఒక రాజునే నియమించాను. ఈ ఒక్క రాజు అంటే ఈయన యేసుక్రీస్తు ప్రభువుగా ఒక్క రాజునే మనం చూడాలన్నమాట కదా.
ఆయన ఒకే దేవునిగా, ఒక రాజుగా, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు అంటారు కదా. ఆయన మరి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ అధ్యాయము 14వ వచనంలో, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను కదా, ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు ఆయన. అంతేకాదు 19వ అధ్యాయములో 16వ వచనం మనం చూస్తే, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను ఒక నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది కదా. ఆయన రాజులకు రాజు. ఒకరికి అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారము మరి ఆయన ద్వారా పొందుకుంటున్న ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. అందుకనే 11వ ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయము 15వ చేస్తాను లేదా వచనంలో అమ్మా, నేనేం ఏం చేయాలి చెప్పు చేస్తా. 11వ అధ్యాయము 15వ వచనములో, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయను, యుగ యుగములు ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. ఆ ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయను కదా. ఆయన రాజ్యముగా మనల్ని చేసుకుని మనల్ని పరిపాలించటానికి, యుగ యుగాలు పరిపాలించటానికి రాజుగా ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన యొక్క సన్నిధిలో మనము నిలవగలుగుతామా? ఆలోచించండి. దేవుడు ప్రతిదీ కూడా మనకి ఇచ్చాడు. ఇచ్చిన వాటిని మనము అది ఉపయోగించుకుంటూ, అంటే తలాంతులు గాని కృపావరాలు గాని అన్నిటినీ ఉపయోగించుకుంటూ దేవునికి నమ్మకమైన పనివారిగా మనం పనిచేయాలి. ఎందుకంటే అందరూ వాక్యం తెలిసిన వారమే కదా, అందరూ బోధింపగలిగిన వారం. మరి అటువంటి మనము దేవునికి నమ్మకంగా ఉండి మనము సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తూ దేవుణ్ణి మహిమపరచాల్సిన పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువుని యెహెజ్కేలు చూపిస్తా ఒక స్వాస్యకర్తగా చూపించాడు. రెండవదిగా సేవకునిగా చూపించాడు. మూడవదిగా ఒక కాపరిగా చూపించాడు ఆయన. తర్వాత ఆయన అధిపతిగా చూపించాడు. యేసుక్రీస్తు ప్రభు అధిపతి అయి ఉన్నాడు. ప్రతి మరి దానికి రాజుగా ఆయన ఏలబోతున్నాడు ఆయన. అంతేకాదు ఆయన ఆఖరిగా ఒక మాట, మరి 40వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథములో 40వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట ఉంది. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడుండెను. ఆయన మెరయుచున్న ఇత్తడి వలె కనబడెను. దారమును కొలకర్రయు చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలవబడి ఉండెను. ఆయన చేతిలో ఏముందంట? మెరయుచున్న ఇత్తడి కొలకర్ర కదా. ఈ యెహెజ్కేలు గ్రంథం లాస్ట్ అధ్యాయంలో చూడండి, అన్ని ఆ కొలకర్రతో కొలత వేసిందే కనపడతా ఉంటది. అవన్నీ చదువుతా ఉన్నప్పుడు నిజంగా ఆ కొలకర్ర పట్టుకున్న క్రీస్తు అంటే ఏంటి? ఆ కొలకర్ర పట్టుకోవడం అంటే కొలత వేయటం. మన తోస్తా ఉంటాడు దేవుడు, మన విశ్వాసం ఎంత ఉందనేది, మనం ఎంతగా క్రమశిక్షణగా ఈ లోకంలో జీవిస్తున్నాం అనేది, మన విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నాం అనేది, ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? కొలత వేసే దేవుడిగా ఉంటున్నాడు కదా. మరి అటువంటి గొప్ప దేవుడు మనల్ని చూస్తా ఉన్నప్పుడు మనము ఎలా మరి కనబడుతున్నాం? ఆయన తూచినప్పుడు తేలిపోతున్నామా, లేదా ఆయన మరి తూచినప్పుడు సరిగా మనం తోగలుగుతున్నాము కదా. ఇవన్నీ దేవుడు చూస్తాడు. ఇక్కడ యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 22వ వచనములో, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారినై ఉండుడి కదా. వాక్య ప్రకారము ప్రవర్తించే వారంగా మనం ఉండాలి. వినటానికి అందరం వింటాం, కానీ ఆ వాక్య ప్రకారం నేనున్నానా లేదా? ఆ పరీక్షించుకునే విషయంలో చాలా వరకు మనం తప్పిపోతూ ఉంటాం. ఏమనుకుంటామంటే అవన్నీ మామూలేలే, ఎప్పుడు చెప్పేయే కదా,
ఏముంది ఇవన్నీ విన్నాము, మాకు తెలుసులే అన్నట్టు ఉంటాం. కానీ ప్రతి వాక్యములో నీకు ఒక హెచ్చరిక అనేది దేవుడు ఇస్తా ఉంటాడు. ఆ హెచ్చరికని మనం ఎప్పుడు కూడా, అందుకనే ఇక్కడ 9వ వచనంలో యవనస్తుల గురించి చెప్తా అంటే 119వ కీర్తన 9వ వచనంలో ఆ యవనస్తుల గురించి చెప్తా ఏమంటాడు, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుటను బట్టి చేతనే కదా. వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యములో ఉన్న యేసు ప్రభువుని చూస్తా, ఆయన ఏం మాట్లాడుతున్నాడు నాతో, ఏమి నేర్చుకోమంటున్నాడు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఆయన కొలత వేసేవాడిగా ఉంటున్నాడు. నేనిచ్చిన వాటితో ఎంతవరకు ఈమె పని చేయగలిగింది, ఎంతవరకు ఈయన పని చేయగలిగాడు, ఎంతవరకు నా సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడు, ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు కదా. మరి ఒక నమ్మకమైన వ్యక్తిగా నా కొరకు ఎంత పని చేయగలిగాడు, ఇవన్నీ కూడా దేవుడు చూడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆ యొక్క గుమ్మం దగ్గరే నిలిచి ఉన్నాడంట. ఆయన రావడానికి చాలా సమీపంగా ఉన్నాడు. ఆయన ఇదిగో త్వరగా వచ్చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఆయన వచ్చేటప్పటికి మన విశ్వాస జీవితం ఏ విధంగా ఉంటుంది, వాక్య ప్రకారము మనం నడవగలుగుతున్నామా, మన జీవితంలో ఆయన మరి ఒక కాపరిగా, ఒక మంచి కాపరిగా మనం ఆయన ఉంచుకోగలుగుతున్నామా. అంతేకాదు, ఆయన ఒక న్యాయాధిపతిగా జీవాధిపతిగా ఉన్నప్పుడు ఆయన న్యాయము తీరుస్తాడని తెలిసి కూడా, తెలిసి మరి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నామా, ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తా ఉంటాడు. తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు ఆయన. కాబట్టి దేవుని విషయంలో మనం ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే నమ్మకమైన సేవకులుగా, ఆయన ఏ విధంగా మాదిరి చూపించాడో ఆ విధమైన మాదిరి మనం కూడా కలిగి ఉండి, యేస్కేలు ఏ విధంగా పరిచర్య చేశాడో, దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఆయన ఏం పని అంటే ఇశ్రాయేలీలు ఏ పని చేశారో వాటికి ఇదిగో నేను విధించబోయే శిక్ష ఇది, నువ్వు కూడా అనుభవించాలి, నువ్వు ఈ విధంగా అనుభవించాలంటే వాళ్ళకి వేయబోయే శిక్ష ముందు నువ్వు అనుభవించన్నట్టు చేశాడు. ఆఖరికి తన యొక్క భార్యను కూడా దేవుడు అంటున్నాడు, నీ భార్యను తీసేసుకుంటున్నాను నేను అంటే చెప్పలేదు, నీ కళ్ళ ముందు ఇంపైన దాన్ని తీసేస్తున్నాను అన్నప్పుడు, భార్య చనిపోయినప్పుడు నువ్వు ఏడవద్దు. నిజంగా ఆ పరిస్థితుల్లో కూడా ఎంత ధైర్యంగా ఉన్నాడంటే యేస్కేలు. అంటే ఎవరుంటారు అట్లా, దేవుని మీద అపారమైన విశ్వాసము కలిగిన వాళ్ళు, దేవునికి లోబడినవారు, దేవునికి నమ్మకంగా ఉండేవారు మాత్రమే అట్లా ఉంటారు. దేవుడు చెప్పిన ప్రతి పని చేశాడంట. అందుకే యేస్కేలు ఒక మంచి ప్రవక్తగా, మరి గొప్ప మరి దేవుని సేవకునిగా ఆయన ఉండగలిగాడు అనమాట. కాబట్టి ఆయన యొక్క జీవితాన్ని మాదిరిగా తీసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువులో మనం కూడా ఆ విధంగా మరి పని కలిగిన వారంగా, ఆయన యొక్క చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చే వారంగా మనం ఉండాలని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామములో ఇప్పటి వరకు యెహెజ్కేలు గ్రంథంలో క్రీస్తు గురించి, అదే విధంగా యెహెజ్కేలు గారికి మన ప్రభు అయిన క్రీస్తుకి కల సారూప్యాలు తెలియజేసిన కెతురా రాణి గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా ప్రైజ్ లార్డ్ మేడం. ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో అనుదినం అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు షేర్ చేయవచ్చు. మనము రెండవసారి వినవచ్చు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగల సాక్షిగా బంగారు పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఉదయకాల వేళల్లో చిన్న మందగా మీ పాదాలు చెంతకు రావడానికి, శ్రేష్టమైనటువంటి మీ వాక్యాలను వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన ఈ దినం మీ దీనదాసురాలు కెతురా రాణి గారిని నిలబెట్టుకున్నారు. వారి ద్వారా అద్భుతమైన వాక్యాన్ని మీరు మాకు అందించారు.
నైనా ప్రియబిడ్డ చేస్తున్నటువంటి సేవలన్నింటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నమ్మకం కలిగినటువంటి సేవకురాలుగా ఆమె మధ్య పరిచయం చేస్తూ ఉండగా ఆమె సేవలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగనే వారికి ఇచ్చినటువంటి ప్రియ భర్త గారు శ్యాంబాబు గారిని బట్టి, ఇద్దరు బిడ్డలను బట్టి కూడా మీ సన్నిధికి వస్తున్నాము. వారి భర్త గారిని, వారి బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయినా మీరు అన్ని విషయాల్లో తోడుగా ఉండి కేతురారాణి గారిని ఇంకా అభివృద్ధిపరచమని, వారి కుటుంబంలో దాచిన మేలు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము నాయన. మా నాయన, మా దేవ, ఈ జూమ్ కుడికి ఏర్పాటు చేసి మమ్మందరూ నాయన మీ సన్నిధికి అనుదినం తీసుకొని వస్తున్నటువంటి బాబాయ్ తమ్ముడు బాబాయ్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాను. అలాగే బాబాయ్కి సహకరిస్తున్నటువంటి ఈ సహోదరి ప్రసిద్ధమ్మను బట్టి, అలాగే జాన్సన్ బట్టి, తేజాను బట్టి, నాయన స్వరూపును బట్టి, కోరు కమిటీని బట్టి మీ సన్నిధికి వస్తూ ఉన్నాను నాయన. ఆ బిడ్డలందరూ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో మీరు ఎలాంటి మేలు దాచారో మాకు తెలియదు నాయన. దాచిన మేలు వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము నాయన. అలాగే నీకు జూమ్ కుడికల ఉదయాన్నే నాయన బాధ్యత కలిగించి మీ సన్నిధి చేరినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆ ప్రతి బిడ్డ కుటుంబాల్లో నాయన ఎలాంటి పరిస్థితులు మీకు బాహాటంగా తెలిసిన దేవుడికి నాయన నేను ఆ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీరే మేలు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. నేను జూమ్ కుడికి జీవితకాలం కొనసాగటానికి ఇంకా అనేక మంది చేర్చబడి ఆత్మీయంగా నైనా బలపడటానికి సహాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. మరియు భార్య తమ్ముడు బాబుని మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి కుటుంబాన్ని నాయన వారి సేవలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయనకి ఇచ్చినటువంటి ఆర్ఫను దీవించండి, బిడ్డలందరినీ ఆరోగ్యంగా ఉంచండి. ఆయన బాబుకి ఇచ్చినటువంటి బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. సాటిని సహాయంగా మీరు ఇచ్చినటువంటి సహోదరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, గుడికలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, మా కొరకు సెలవులో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు మా ప్రాణ విమోచకుడని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ట ఉన్నతమైన నామాన్ని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నారు తండ్రి. ఆమె ఆమేన్. పరలోకము మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగా, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లుగా భూమి యందును నెరవేరును. మాకు కావాల్సిన అనుదిన ఆహారం దయచేయము. మా ఎడల మా అపరాధము క్షమించు, మా అపరాధము శోధనలేక ప్రార్థించడం తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం, వాక్యం అందించిన బిడ్డలకు వారి కుటుంబానికి, కుడికిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ ది లార్డ్. నామములో ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన మాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్య పరిచర్య చేసిన కేతూర రాణి గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవనబిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామంలో అందరికీ వందనాలండి.